అమెరికా పెత్తనం, అమెరికా బలం క్రమంగా తగ్గిపోతున్నట్టుంది. ఎందుకంటే తాజాగా ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు అమెరికా కళ్ళెదుటే అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రత్యేకించి షిప్ మిస్సైల్స్ని వాడి మరీ ధ్వంసం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ పట్టుపోయింది. సరే, ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడో పట్టుపోయింది. ఇరాన్ తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని ఆపేసి, అంటే ఒక వాణిజ్య నౌకలో ఆయిల్ తీసుకొస్తున్న దాన్ని ఆపేసి తను స్వాధీనం చేసేసుకుంది. ఏంటి అంటే ఇరాన్ మీదన ఆంక్షలు పెడుతూ అమెరికా పెట్టినటువంటి ఆదేశాల వల్ల ఇరాన్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారి ఆస్తి అమెరికాలో స్ట్రక్ అయిపోయింది. అతను ఈ మధ్యన ఒక చర్మ వ్యాధి కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డాడు, డబ్బులకు కూడా ఇబ్బంది పడ్డాడు. అతను కోర్టులో కేసేసాడు, ఇట్లా నా దగ్గర డబ్బులు ఉన్నా సరే అమెరికా వాళ్ళు పట్టుకుపోయారు, అమెరికా వాళ్ళు సీజ్ చేయడం వల్ల ఆగిపోయిందని. అక్కడ కోర్టు ఏం చెప్పింది ఇరాన్ ప్రభుత్వానికి, నువ్వు అమెరికా వాళ్ళ దగ్గర నుంచి అది రికవర్ చేయండి. అమెరికా వాళ్ళని అడిగితే ఇస్తారా? మా కోర్టు చెప్పిందంటే ఇవ్వరు. కాబట్టి అమెరికాకు వెళ్తున్నటువంటి ఆయిల్ నౌకను ఆపేసి దాన్ని స్వాధీనం చేసుకుని తద్వారా ఆ డబ్బుల్ని రికవర్ చేసి అతనికి పరిహారం ఇవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టింది. తద్వారా ఇరాన్ అమెరికా పెత్తనానికి చెక్ పెట్టినట్టయింది.